తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా మనం టాప్ ఎన్ఐటీస్ అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలియజేయబోతున్నారు. ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అయిన సంతోష్ గారు సార్తో మాట్లాడి చాలా విషయాలు మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. యా సార్. సార్, ఈ ఎన్ఐటీస్ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. వాట్ ఆర్ ద టాప్ ఎన్ఐటీస్ అని చెప్పేసి పదే. సో వాటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సో ఇప్పుడు ఎన్ఐటీస్ అనేవి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐఐటీస్ తర్వాత టాప్ కాలేజెస్ ఆర్ ఎన్ఐటీస్. ఎన్ఐటీస్ 30+ ఎన్ఐటీస్ ఉన్నాయి, కానీ దీంట్లో టాప్ ఏంటంటే ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి రూర్కెలా, ఓకే, ఎన్ఐటి అలహాబాద్. ఈ 5-6 ఎన్ఐటీస్ ఆర్ ది టాప్ ఎన్ఐటీస్ అనమాట. దెన్ యూ హ్యావ్ అదర్ ఎన్ఐటీస్ ఆల్సో. కానీ ఈ 5-6 ఏం చేయాలంటే వాళ్ళకి 99% రావాలి. అంటే డిపెండింగ్ ఆన్ రిజర్వేషన్ కేటగిరీ 99% మినిమం రావాలి. ఇంకా కంప్యూటర్ సైన్స్ కావాలంటే 99.5% కావాలన్నమాట. జనరల్ రిజర్వేషన్ ఉంటే అగైన్ 98.5 నుంచి 99 అలా అనమాట. ఇవన్నీ ఎందుకు టాప్ అంటే బికాస్ ప్లేస్మెంట్స్ అనేవి మన ఇండియన్ కాలేజెస్ ప్లేస్మెంట్ చూసుకుంటే ఐఐటీస్ తర్వాత మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ ఉన్నవి ఈ ఎన్ఐటీస్లోనే. దెన్ ఎన్ఐటీస్ తర్వాత మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ ఉన్నవి మన ఎంసెట్ కాలేజెస్. సో అందుకని ఈ ఎన్ఐటీస్ కోసము చాలా డిమాండ్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ ఎన్ఐటీస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ ఉంది. మన తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇది టాప్ ప్రయారిటీ ఇస్తారు. బికాస్ ఆ ఎన్ఐటీలో లోకల్ కోటా అనేది కూడా ఉంటుంది. 5%, 10% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ తెలంగాణ స్టూడెంట్స్ అనమాట. సో దట్ ఈస్ వై ఎన్ఐటి వరంగల్ మన స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే ఎన్ఐటి వరంగల్ ఇస్ ది నెంబర్ 1 టార్గెట్. దాని తర్వాత ట్రిచిక్ ప్రిఫరెన్స్ ఇస్తారు, దెన్ రూర్కెలాకి ఇస్తారు, అలా అనమాట. సో వాటి యొక్క ఈ రూరల్ స్టూడెంట్స్కి కొంచెం ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉండొచ్చు. డెఫినెట్లీ. అంటే తెలంగాణ స్టూడెంట్స్ అయితే సిన్స్ వరంగల్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో మీరు అన్నట్టు పాస్ పర్సెంటేజ్ అనేది యా, అంటే ఇప్పుడు 99.5 కట్ ఆఫ్ ఉంటే తెలంగాణ స్టూడెంట్స్కి 99.2, 99.1 అలా ఉండొచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది బ్రాంచ్ దే చూస్ అండ్ కౌన్సిలింగ్ డైనమిక్స్ బట్టి ఉంటుందన్నమాట. కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 99% తెచ్చుకుంటే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అ గుడ్ ఎన్ఐటి. నేను చెప్పిన లిస్ట్లో అంటే అందులో కూడా ఆల్ ఓవర్ ఇండియా వరంగలే బెస్ట్ అంటారు ఫస్ట్. అగైన్ ట్రిచి బెస్ట్ అంటారు కొన్ని ర్యాంకింగ్స్లో, కొన్నిసార్లు వరంగల్ అంటారు. బట్ ఐ వుడ్ సే ఈ 5లో ఏది వచ్చినా కానీ ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ లైక్ ఐఐటి బాంబే, ఐఐటి మెడ్రాస్లో ఏది బెటర్ అన్నట్టు ఇది కూడా ఆల్ 5 ఆర్ గుడ్. యూజువల్లీ ఇప్పుడు ఈ పర్సంటేజ్ దాంట్లో ఏంటి అంటే జనరల్గా ఎవరైతే జనరల్లో ఉంటారో వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుగా ప్రాక్టీస్ చేసే విధానంలో అయి ఉండొచ్చు, లేని ప్రిపేర్ అయ్యే విధానంలో అయి ఉండొచ్చు. ఈ ప్రెజర్ పెట్టుకొని ఉంటారు, నాకు 99 పాయింట్ ఎగ్జాక్ట్ ఇది తెచ్చుకోవాలని చెప్పేసి. అంటే అది ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా స్టూడెంట్స్ మీద? డెఫినెట్లీ అండి. సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే స్టూడెంట్స్కి దట్ టు ట్రీట్ క్వశ్చన్ ఆన్ దర్ మెరిట్. ఇట్స్ అగైన్ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్. ఏ బాల్లో 4 కొడతాను 6 కొడతాను తెలియదు, బాల్ బట్టి ఉంటుంది. ఇది కూడా అంతే, క్వశ్చన్ బట్టి దే హ్యావ్ టు డిసైడ్ వెదర్ దే ఆర్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్. వాళ్ళకి వచ్చా, అది డిఫికల్ట్ క్వశ్చనా, అప్లికేషన్ బేస్డా, అవన్నీ ఆ మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండాలి పర్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ వస్తున్నాయి. ఒక పర్టికులర్ స్లాట్లో 160కే 99% వస్తుంది, ఇంకో స్లాట్లో 170కే 99% వస్తుంది. సో ముందరే మనము వీ కాంట్ డిసైడ్ హౌ మెనీ క్వశ్చన్స్ టు అటెంప్ట్. అది ఎగ్జామ్ పేపర్లో దే హ్యావ్ టు మేక్ దట్ డెసిషన్ అనమాట. సో నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సో ఆ నార్మలైజేషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే నాకు ఈజీ పేపర్ వచ్చింది, వేరే వాళ్ళకి డిఫికల్ట్ వచ్చింది, సో నాకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అలా ఉండదు. ఈజీ పేపర్ వస్తే ద కట్ ఆఫ్ విల్ బి హై, ద డిఫికల్ట్ పేపర్ వస్తే కట్ ఆఫ్ విల్ బి లో. అందుకే ఈ నార్మలైజేషన్ కాన్సెప్ట్ అనేది స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి డిపెండింగ్ ఆన్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్ వాళ్ళకి ఆ పర్సెంటైల్ వస్తుంది అనమాట. అన్నింటినీ నార్మలైజ్ చేసి వాళ్ళు ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. సో ముందరే యూ కాంట్ ప్రెడిక్ట్ వాట్ యూ విల్ గెట్. సో అందుకే థరో ప్రిపరేషన్ ఉండాలి అండ్ జస్ట్ ఆన్సర్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ నో. ఇప్పుడు పేపర్ 2 రాబోతుంది కదా, మరి దాని గురించి ఏం చెప్తారు స్టూడెంట్స్కి? ముఖ్యంగా ప్రిపరేషన్ వైజ్ అయి ఉండొచ్చు, అటెండింగ్ అయి ఉండొచ్చు, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేయకుండా కొంచెం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఇప్పుడు జనరల్లీ మేము కూడా ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే సెషన్ 1 కంపేర్డ్ టు సెషన్ 2 చాలామంది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అట్లీస్ట్ 70-80% ఆఫ్ ది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను. సెషన్ 1 అంత బాగా రాయారు, బట్ సెషన్ 2 దే ఇంప్రూవ్. కానీ ఇంప్రూవ్మెంట్ అనేది సరిపోదు.
దే హ్యావ్ టు గెట్ దట్ 99 పర్సెంటైల్ టు గెట్ ఇన్ టు ది టాప్ ఎన్ఐటీస్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో చాలా మంది ఏం చూస్తాను 40 పర్సెంటైల్ 50 పర్సెంటైల్ వస్తుంది, 90 వస్తుంది. 90 పర్సెంటైల్ ఇస్ స్టిల్ డీసెంట్, అంటే క్వాలిఫై అవుతారు, అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడం క్వాలిఫై అవుతారు, కానీ ఎన్ఐటీస్లో సీట్ రాదు. సో ఆ 90 నుంచి 98 99కి పుష్ చేయాలి. దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే పేపర్ 1 ట్రెండ్ చూడాలి. ఇప్పుడు పేపర్ 1 హ్యాస్ బీన్ లెందీ పేపర్. కామన్ మనకి థీమ్ అర్థమవుతుంది ఏంటంటే ద పేపర్స్ ఆర్ లెందీ. అంటే ఒక్క క్వశ్చన్ 1 minute చేయలేం, అట్లీస్ట్ 3, 4, 5 minutes అయితే పడుతుంది. నార్మల్ క్వశ్చన్ కూడా, ఈజీ లెవెల్ క్వశ్చన్ కూడా లెందీగా ఉంటుంది అనమాట. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మధ్య మధ్యలో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఫార్ములాస్ బేసిక్ కాన్సెప్ట్స్ తరువుగా ఉండాలి. థర్డ్ ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ డిఫికల్ట్ వస్తుందని లేదు, ఫిజిక్స్ ఈజీ రావచ్చు, ఆర్ కెమిస్ట్రీ ఈజీ రావచ్చు, ఆర్ 3 ఈజీ రావచ్చు. సో అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఫోర్త్ ఆస్పెక్ట్, యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ లాస్ట్ ఇంటరాక్షన్, మాక్ టెస్ట్ అనాలిసిస్. ఇప్పటి నుంచి కూర్చుని ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు జనవరిలో వచ్చిన స్లాట్స్ పేపర్స్ అన్నీ తీసుకుని వాటిని తరువుగా సాల్వ్ చేయాలి, అలాంగ్ విత్ లాస్ట్ ఇయర్ పేపర్స్. ఆ 2 పేపర్స్ సాల్వ్ చేస్తే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు స్టూడెంట్స్కి ఉంది ఏంటంటే ఈజ్ నాట్ అబౌట్ ఇంప్రూవింగ్ ది స్కోర్, ఇట్స్ అబౌట్ మేనేజింగ్ టైం. ఎందుకంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మన తెలంగాణవి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ Feb ఫస్ట్ వీక్, అండ్ వాళ్ళు రికార్డ్స్తో బిజీ ఉంటారు. దెన్ మార్చ్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో స్టార్టింగ్. Feb ఎండ్ నుంచే దిస్ టైమ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ స్టార్టింగ్. అన్ని మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్. మన జేఈ మెయిన్స్ ఏమో ఏప్రిల్లో ఉంది. సో దే హార్డ్లీ హ్యావ్ ఓన్లీ 1 month టెక్నికలీ టు ప్రిపేర్. మార్చ్లో ఒక 15 days, మనకి ఫెబ్లో ఒక 15 days ప్రాక్టికల్స్ అన్ని పోయాక. సో 30 daysలో దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో అంటే ఇంత తక్కువ డేస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి కొంచెం ఫాలో అవ్వచ్చు చెప్తారు? జస్ట్ 2025 పేపర్ మొత్తం 2025లో జాన్ ఏప్రిల్ స్లాట్స్. ఇప్పుడు ఈ 2026లో జాన్లో అయిన పేపర్స్ అన్నీ తీసుకుని ఫస్ట్ ప్రయారిటీ అది సాల్వ్ చేసి ఫార్ములాస్ అన్ని తరుగా నేర్చుకోవాలి. నా ఉద్దేశంలో ఈ 2 చేస్తే దే విల్ బీ వెరీ గుడ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది గుడ్ స్టూడెంట్స్. ఎవరైతే 75%, 80%, 85% స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవి చేస్తే దే విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ది పర్సంటైల్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఆబ్వియస్లీ వాళ్ళు మాక్ టెస్ట్ అది రాసి మాక్ టెస్ట్ అనాలిసిస్ చేసి దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అకార్డింగ్ టు మీ. ఈ 3 అయితే ఫస్ట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, అన్నీ చదువుదాం అనుకుంటారు, అది ఇంపాసిబుల్. సో ఏవైతే ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయో అవన్నీ తెలిసిపోతాయి ఈ 3 తరుగా చేస్తే. యూజువల్లీ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెఫినెట్లీ వీళ్ళకి ఎక్కువ ఉండొచ్చు బహుశా. వాట్ యూ సేడ్ అబౌట్ లైక్ ఒక రెగ్యులర్ కామన్ అంటే స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు కదా, లైక్ యూజువల్లీ పాస్ పర్సంటేజ్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్సర్న్ ఉంటుంది, ఇందాక మాట్లాడుకున్నట్టు 99% రావాలని చెప్పేసి. సో ఎకడమిక్స్లో చాలామంది ట్రై చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్ పరంగా, బట్ కొంతమంది మాత్రం లిటిల్ హెడ్లో మిస్ అవుతూ ఉంటారు. సంహౌ వాళ్ళకి భయం వల్ల, లేదంటే ప్రాక్టీస్ లేగ్ అవ్వడం వల్ల, లేదంటే మేబీ దేర్ హ్యాబిట్స్ కూడా డేట్ లైట్ స్లీప్స్ అంటే ఓవర్గా చదవడం వల్ల కూడా నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే వాళ్ళు 89%, 89.9, 90 లిటరల్లీ, లేకపోతే 95% ఇలాంటి బ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏం చెప్తారు మెయిన్గా? వీళ్ళకి ఏంటంటే అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, 90 and 98%కి డిఫరెన్స్ ఇస్ ఓన్లీ 5 to 6 questions. సో ఆ 5 to 6 questions ఎలా చేయగలుగుతారు? అనాలిసిస్ చేసి. దేర్ నంబర్ 1 ప్రయారిటీ షుడ్ బి ఇప్పటిదాకా రాసిన టెస్ట్స్ అన్నీ కూడా చూసి ఎక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ 1 mark ఎక్స్ట్రా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడ 1 question వాళ్ళకి పోయింది, ఎక్కడ కాన్సెప్ట్ వాళ్ళది మిస్ అవుతుంది, ఆ డీటెయిల్ లెవెల్లో వెళ్ళాలి వాళ్ళు, ఆ మైక్రో లెవెల్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే యాక్యురసీ. అంటే వీళ్ళకి 90% వచ్చిందంటే ఒక 10 questions నెగటివ్లో పోయి ఉంటాయి. అంటే దే వుడ్ హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్ బిట్వీన్ 2 options, ఇంకో ఆప్షన్ పెట్టారు. అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు గెటింగ్ దట్ 98%, 99% మార్క్. సో వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఎనాలిటికల్ బేస్డ్ స్టడీస్. అంటే కంప్లీట్ అనాలిసిస్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసి అవి సరిదిద్దుకుంటే చాలు వాళ్ళు. ఇట్స్ వెరీ ఈజియర్ సెడ్ దెన్ డన్, బట్ అదే దే హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్. వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసి వేస్ట్. ఓన్లీ ఆ స్పెసిఫిక్ చోట్ల ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, అది ఎలా తెలుస్తుంది వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారో లేదో, నెక్స్ట్ మాక్ టెస్ట్లో ఆ మిస్టేక్స్ చేయకూడదు. అండ్ వాళ్ళకి ఆ ఇంప్రూవ్మెంట్, వాళ్ళకి ఆ ప్రోగ్రెషన్ అనేది తెలుస్తుంది అనమాట.
సో దిస్ ఇస్ వాట్ దే నీడ్ టు డూ 90% పీపుల్. యా ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు లైక్ 60-70%. వాళ్ళు మనం ఫస్ట్లో మాట్లాడినట్టు దే హ్యావ్ టు డూ ఆల్ ది పేపర్స్ తరోగా బేసిక్స్ మళ్ళీ దే హ్యావ్ టు గో బ్యాక్ టు బేసిక్స్. ఎందుకంటే ఈసారి అబ్జర్వ్ చేసాము ఫిజిక్స్ సబ్జెక్టు జనరలీ డిఫికల్ట్ అనిపిస్తుంది చాలామంది, కానీ అన్ని ఈజీ క్వశ్చన్స్ అడిగారు. అట్లీస్ట్ 10-12 క్వశ్చన్స్ వాళ్ళు చేసి రావచ్చు ప్రతి ఒక్క స్లాట్లో. అన్ని డైరెక్ట్ ఫార్ములా బెస్ట్. సో ఫార్ములాస్ నేర్చుకుని వెళ్ళాలి అట్లీస్ట్. ఎందుకంటే ఈ పాయింట్స్ ఎందుకు అడిగానంటే వీళ్ళు కూడా అది ఆ మార్క్ రీచ్ అవ్వగలరు, ఆ పర్సెంటేజ్ రీచ్ అవ్వగలరు. బట్ వాళ్ళు ఏంటంటే దే బిలీవ్ నాకు ఇంతే వచ్చు అన్నట్టు ఫీల్ అయిపోతారు. బట్ మీరు అన్నట్టు ఆ ప్రిపరేషనే మారుస్తుంది కంప్లీట్ చేంజ్ అవ్వడంతా కూడా. ఎగ్జాక్ట్. సో దట్స్ వై ఆస్క్డ్ ఇట్. అండ్ సో ఎగ్జామ్స్ సంబంధించి ఇంక వేరే రకాల టెస్ట్లు ఏముంటాయి, ఏది నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉన్నాయి చెప్తారు ఒకసారి? ఇప్పుడు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ మన తెలుగు స్టూడెంట్స్కి ఎప్సెట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. దానికి ఏంటంటే ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా తొందరగా అవుతున్నాయి కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 50 days ఉంది ప్రిపరేషన్ బోర్డ్ ఎగ్జామ్ తర్వాత ఎంసెట్కి. అండ్ మన ఏపీ స్టూడెంట్స్కి కూడా 45 days to 50 days ఉంది ప్రిపరేషన్. సో ఎంసెట్ ఎగ్జామ్ దే కెన్ ఫోకస్ ఆన్. ఎంసెట్లో కూడా వాళ్ళకి టాప్ 5 కాలేజెస్ వచ్చాయనుకోండి, ఏపీలైనా తెలంగాణలైనా. ఎన్ఐటీస్ అంతా బాగాలేకపోయినా కానీ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్. సెకండ్ ఈజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు వాళ్ళ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్ ఇస్ గుడ్. మణిపాల్ మెయిన్ క్యాంపస్లో వస్తాయి. ఇవన్నీ అగైన్ కంప్లీట్లీ నాన్ స్పాన్సర్డ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ది మార్కెట్. ఇది ఎస్ఆర్ఎం ఉంటుంది. ఎస్ఆర్ఎం కూడా ఎస్ఆర్ఎం క్యాంపస్ మెయిన్ క్యాంపస్, అన్ని మెయిన్ క్యాంపస్ తీసుకోవాలి. దెన్ దే హ్యావ్ గీతం. గీతం కూడా చాలా స్కాలర్షిప్స్ ఇస్తాయి మన తెలుగు స్టూడెంట్స్కి. గీతం వైజాగ్, గీతం హైదరాబాద్, బోత్ ఆర్ గుడ్. నెక్స్ట్ విఐటి వెల్లోర్ బ్రాంచ్. సో ఈ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. దెన్ అదర్ వెరీ పాపులర్ ఎగ్జామ్ ఇస్ బిట్స్. ఓకే, బిట్సాట్ ఎగ్జామినేషన్. సో మన బిట్స్ హైదరాబాద్, బిట్స్ పిలాని, బిట్స్ గోవా, ఈ 3 ఆర్ గుడ్. అగైన్ బిట్స్ దుబాయ్ అంత మంచిది కాదు, బట్ దీస్ 3 ఆర్ అగైన్ గుడ్. సో ఈ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు అటెంప్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏప్రిల్, మే, జూన్ లోపల ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దిస్ ఆల్సో దే కెన్ కన్సిడర్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్స్ మాకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యూజువల్లీ 99% వాళ్ళకి కాకుండా 90% వాళ్ళకి కూడా ఏం చేస్తే ఆ పర్సంటేజ్కి రీచ్ అవుతారని చెప్పడం కూడా ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ సార్. అండ్ విన్నారు కదండి, మరి మీ యొక్క డౌట్స్ ఏంటి, మీ యొక్క వ్యూస్ ఏంటి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.